మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశాన్ని సుభిక్షంగా పాలించారని జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి తక్కళ్లపల్లి రవీంద్రరావు అన్నారు. ఆయన మరణంపై వరంగల్ జిల్లా నరసంపేట నియోజకవర్గంలో రవీంద్రరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆర్థిక విధానాలతో మన్మోహన్ భారతదేశాన్ని ఉన్నత స్థాయిలో నిలిపారని కొనియాడారు. పరమపదించడం భారతదేశ ప్రజానికానికి తీరని లోటు. ఈ భారతదేశ ప్రజలందరిలో కూడా చెరగని ముద్ర వేసుకున్న మహోన్నత వ్యక్తి, ఆర్థికవేత్త, ఆర్థిక సంఘ సంస్కర్త, ప్రపంచ దేశాలను తన వైపు చూసే రీతిలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. వారు నిన్న మృత్యువాత పడడం చాలా బాధాకరం. వారిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే అత్యున్నతమైన భారతదేశ ప్రధానిగా 2 మార్లు 2004 నుండి 14 వరకు ప్రధానిగా, అంతకుముందు గౌరవ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆర్థిక శాఖ మాత్యులుగా ఆ రోజు భారతదేశ ఆర్థిక స్థితిగతులు జీడిపి దిగజారిపోయి క్షీణించిపోయి బంగారాన్ని మొత్తం విదేశాలలో తాకట్టు పెట్టుకొని ఒక దశలో భారతదేశ ఇన్ని 100 పైచిలుకు కోట్ల జనాభాతో వివిధ రకాల ప్రాంతాలు ఏరియాలతో ఆర్థిక స్థితిగతులు అధ్వానంగా ఉన్న పరిస్థితులలో భారతదేశం అసలు భవిష్యత్ ఏంది అని ప్రశ్నార్థకమైన పరిస్థితులలో ఆ రోజు పివి నరసింహారావు గారు రాజకీయాలకు అతీతమైన ఆర్థిక సంఘ సంస్కర్తగా గుర్తించి మన్మోహన్ సింగ్ గారిని ఏరికోరి ఆర్థిక శాఖ మాత్యులుగా చేసుకొని వారి యొక్క ఆలోచన విధానంతో, వారి యొక్క మేధా సంపత్తితో ఆ రోజు భారతదేశం ముందుకు సాగడం కోసం ఆర్థిక మంత్రిగా విత్తనాలు విత్తితే 2004లో కాంగ్రెస్ పార్టీ వారికి అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి